హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. కుక్కర్ పైన నిమ్మకాయ పెట్టకపోతే కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందా? అదేంటి, ఎలా జరుగుతున్నాయి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. దాంతోపాటు మరికొన్ని చిన్న చిన్న టిప్స్ని అయితే చూసేద్దాము. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామంటే, ఖచ్చితంగా మన చేతుల్లో క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి టీ కప్స్ కానివ్వండి, లేదు అంటారా గాజు గ్లాసులు ఉంటాయి కదా, అవైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. పెద్ద పెద్దవి అయితే మనం ఈజీగా తీసేస్తాంలే, కానీ ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి కనుకోండి, తీసేటప్పుడు చేతికి కూడా గుచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా కాకుండా సింపుల్గా మనకి చేయి పెట్టకుండానే, చేతికి గుచ్చుకోకుండానే రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్గా అయితే ట్రై చేయండి. ఎలా అంటారా, నేను ఇక్కడ నాకు టేప్ అనేది కొంచెం సన్నది ఉందా, అలా కాకుండా పెద్దది ఉంటుంది కదండి, దాంతో అయితే చిన్న చిన్న పీచెస్తో సహా ఈజీగా వచ్చేస్తాయి అండి. జస్ట్ ఇలా ఎక్కడైతే మనకి చిన్న చిన్న బ్రేక్ అయిన ఉంటాయి గాజువి, దానిపైన ఇలా పెట్టేసి అంటిస్తే చాలని ఈజీగా అయితే వచ్చేస్తాయి. అండ్ అలానే దీన్ని మనం డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేటప్పుడు డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసామనుకోండి, గుచ్చుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. మనకి గేదెలకు కానివ్వండి, కొన్నిసార్లు సిటీల్లో ఏంటంటే ఆవులు కూడా చెత్త దగ్గరకు వచ్చేసి తినేస్తూ ఉంటాయి కదా, అప్పుడు వీటికి డైరెక్ట్ గొంతులో గుచ్చుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు ఏదైతే బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా ఒక 2-3 న్యూస్ పేపర్స్ అయితే పెట్టేసి, న్యూస్ పేపర్సే బాగా మందంగా అయితే, టిష్యూ పేపర్స్ కూడా పెట్టొద్దండి. ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టేసేసి బాగా కట్టేసేసి, ఆ తర్వాత కనుక మీరు ఈ విధంగా మూట కనుక కట్టేశారు అనుకోండి, దీన్ని డస్ట్బిన్లో వేసేస్తే గుచ్చుకునే ఛాన్స్, కొంతమందికి కాల్లో గుచ్చుకునే ఛాన్స్ కూడా లేకుండా అయితే ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. కొన్నిటి నుంచైనా మనం కొన్ని గీసుకునే వాటి గురించైనా కొంతమందినా రక్షించిన వాళ్ళమైతే అవుతాము. నెక్స్ట్ వచ్చేసి ర్యాక్స్లో కానివ్వండి, లేదు అంటారు ఊరు వెళ్ళేటప్పుడు జర్నీలో కూడా బట్టల ఫోల్డింగ్ కనుక నీట్గా లేదండి, ఎక్కువ బ్యాగ్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ అలానే కబోర్డ్స్లో కూడా ఎక్కువ మనకి స్పేస్ అనేది ఆక్యుపైపోతుంది. అలా కాకుండా మనకి ఈ మడత కనుక వేసుకున్నారంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు ఆక్యుపై అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే, ఒక్కసారి ఫోల్డింగ్ వేసాము అనుకోండి, మళ్ళీ మాటి మాటికి మనం తీసే అంతవరకు మాటి మాటికి ఊడకుండా కూడా ఉంటుందండి. ఇలా నైటీస్ కనుక లేదంటే ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, లాంగ్ డ్రెస్సెస్ కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసామంటే మాత్రం నీట్గా ఫోల్డింగ్ ఉంటే తక్కువ స్పేస్లో అయితే ఆక్యుపై అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ ఉంటుంది కానీ, వైట్ వెనిగర్ కానివ్వండి, లేదు అంటారా చిల్లీ వెనిగర్ కానివ్వండి, క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా అయితే ఉడితే మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో యూజ్ చేస్తూ ఉంటారు కదండి. దీన్ని తీసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు అండి. వాటర్ కూడా బాగా కలిపేసేసి, మనకి బాత్రూమ్ ట్యాప్స్ ఏంటి అని అంటే ఎక్కువ సోప్ మరకలు ఆగి వాటర్ మరకలు పడుతూ ఉంటాయి కదా, దానివల్ల ఏంటి అని అంటే మనకి చూడడానికి కూడా ఎంత కొత్తవి మనకి ట్యాప్స్ అయినా కానివ్వండి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, వాటర్ మరకలు అయినా సోప్ మరకలు. ఎప్పుడైనా బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు 1 మంత్కి ఒకసారైనా సరే కానివ్వండి, మీరు ట్యాప్స్ పైన ఈ విధంగా ఏదైతే మనకి వెనిగర్ ఉంటుంది, వెనిగర్ స్ప్రే చేసేసి టిష్యూ పేపర్స్ పెట్టేసేసేయండి. చూడండి, ఒక గంట సేపు అలా ఉంచేసి తీసేసేయండి. ఆ తర్వాత చూసారంటే మాత్రం కొత్త వాటిలాగైతే ఉండిపోతుంది. ఎంత మురికిగా ఉన్న ట్యాప్స్ అయినా కానీ, ఎన్ని సోప్స్ పడిన మరకలైనా కానివ్వండి, సింపుల్గా మనకి క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వెనిగర్ వాటర్ వేసి ఒక గంట సేపు అలా వదిలేసేసి, అరగంట మధ్యలో అంటే ఒకసారి స్ప్రే చేసేసాను మళ్ళీ వెనిగర్ వాటర్. ఆ తర్వాత కనుక అదే టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తాను, ట్యాప్స్ అయినా కొత్త వాటిలాగైతే మారిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని ప్లీజ్ ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పడాలు కానివ్వండి, పాపడాలు ఏమైనా వేయించుకున్నాము అనుకోండి, మనకి ఏంటి అంటే సాయంత్రానికి ఏమైనా మెత్తబడిపోతూ ఉంటాయి కదా, సాయంత్రానికి తినాలి అనుకున్నప్పుడు మనకి ఎప్పటికైనా సరే మెత్తపడకుండా ఉండాలి, సాయంత్రానికి కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే చేసేసేయండి. ఫస్ట్ ఆయిల్ అంతా వంపేసింది, అప్పడాల్లో కొంచెం అక్కడ కొంచెం ఆయిల్ అనేది ఉంటూ ఉంటుంది కదండి, ఆయిల్ అంతా వంపేసేసేసి ఈ విధంగా కనుక టిష్యూ పేపర్ అడుగును వేసి, ఆ పైన మళ్ళీ అప్పడాలు వేసేసి పైన టిష్యూ పేపర్ కనుక వేసేసాము అనుకోండి, మనకి ఈవినింగ్ వరకైనా సరే కానీ చాలా ఫ్రెష్గా అయితే ఉంటే క్రిస్పీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్కి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవ్వకుండా ఉన్నాము అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజులు బ్లాస్ట్ ఎక్కువైతే అయిపోతూనే ఉంటాయండి. అయితే ఎలాగ బ్లాస్ట్ అనేది జరగకుండా ఉండాలి, దానికి ఏ విధంగా సింపుల్ ట్రిక్ ట్రై చేయాలంటే చూద్దామండి. ఎప్పుడైనా సరే కానివ్వండి, పప్పు కానివ్వండి, లేదు అంటారా మనకి రైస్ కానివ్వండి పొంగింది బయటకు వస్తూ ఉంటుంది కదండి, ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఇలాంటివి అయితే ట్రై చేస్తూనే ఉండాలండి. దానికోసం లోపల ఎక్కడైతే విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో అన్నం ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇరుక్కుపోయి ఏమవుతుంది, పప్పు కానివ్వండి పొంగినప్పుడు అలాగే ఉండిపోతాయండి. ప్రెజర్ అనేది బయటికి రాకుండా, అక్కడ దానిలో అన్నం ఫుడ్ పార్టికల్స్ ఉండడం వల్ల ప్రెజర్ అనేది బయటికి రాకుండా ఉండిపోవడం, బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. కుక్కర్ బ్లాస్ట్ అవ్వడం ఏంటి అనుకోవద్దండి, ఇప్పుడు ఈ రోజుల్లో కామన్గా జరుగుతూనే ఉంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎప్పుడైనా సరే కానీ మీ కుక్కల పప్పు కానివ్వండి, లేదా రైస్ కానీ పొంగినప్పుడు ఈ విధంగా కొంచెము బేకింగ్ సోడా ఉంటుంది, బేకింగ్ సోడా వేసేసి అలాగే
మనకి కొంచెం నిమ్మకాయ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ఆ లోపల విజిల్ పెట్టుకునే ప్లేస్లో ఎక్కడైతే ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి, ఫుడ్ పార్టికల్స్ దగ్గర ఈ నిమ్మకాయను బేకింగ్ సోడా వేయడం వల్ల అంటే ఫుడ్ పార్టికల్స్ లోపలి అంటే కొంచెం గట్టిగా ఎత్తుకుపోతుంటాయి కదా, గట్టిగా మనం ఎంత క్లీన్ చేసినా లోపలి రానే రావు కదా. ఇలా నిమ్మకాయ బేకింగ్ సోడా వేయడం వల్ల లోపల ఉన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మెత్తబడిపోయి ఈజీగానే వచ్చేస్తుందండి. మీరు మంత్లీ వన్స్ అయినా సరే కానివ్వండి ఈ విధంగా విజిల్ ప్లేస్ దగ్గర కొంచెం నిమ్మకాయ బేకింగ్ సోడా వేసి కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మన కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేకుండా ఉంటుంది. ఇంకా మీకు ఫుడ్ పార్టికల్ ఉంది అనే అనుమానంగా ఉంది అనుకోండి, నీడిల్ ఉంటుంది కదండి, సూది దారం గుట్టేసేసేసి ఏదైతే విజిల్ ప్లేస్ ఉంటుందో అది సన్నటిగా ఉంటుంది కాబట్టి రంధ్రం అనేది, సూదితో కూడా ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న ప్రెజర్ అనేది ఖచ్చితంగా బయటకు వస్తుందండి. ఫుడ్ పార్టికల్స్ ఏమంటే ప్రెజర్ బయటికి రాదు కదా, అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా మంత్లీ వన్స్ అయిన విధంగా చేసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా మనకి కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు కిచెన్లో ఎక్కడైనా సరే డబుల్ టేప్ ప్లాష్ చేసి ఈ విధంగా బట్టల క్లిప్ని కనుక పెట్టేసామనుకోండి, గ్రీన్ స్క్రబ్ని ఏం చేస్తాం, అందరం గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత సోపులో కనుక పెట్టేసామనుకో సోపు అరిగిపోతుంటే గ్రీన్ స్క్రబ్బర్ కూడా ఎక్కువ మనకి తడిగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా క్లిప్ కనుక పెట్టేసి సింక్ దగ్గర కనుక పెట్టేసుకున్నామనుకోండి, దాని లోపల వాటర్ ఏవైతే ఉంటాయో అడిగిని వెళ్ళిపోతాయి, కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి గ్రీన్ స్క్రబ్బర్ మనకి వెట్టిగా లేకుండా ఉంటుంది. అదే సేమ్ సోపు కూడా త్వరగా కరగకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి అల్యూమినియం యూజ్ చేస్తూ ఉంటారు కదండి కొంతమంది, ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ తీసేసారులేండి, కొన్ని కర్రీస్ అయితే ఖచ్చితంగా మనం దీనిలోనే వండుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా అడుగును మనం క్లీన్ చేసుకోకుండా వదిలేసాం, నలుపు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అలా మనకి నలుపు ఎక్కువ అవ్వకుండా ఉండాలి, లేదా ఉన్న నలుపు మొత్తం కంప్లీట్గా పోవాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ, లేదు అంటారా కొంచెం చింతపండు, సాల్ట్, నిమ్మకాయ సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నలుపు ఏదైతే ఉంటుందో నీట్గా క్లీన్ అయిపోయింది, మనకి గిన్నె చాలా నీట్గా అయితే కనిపిస్తుంది, నలుపు అనేది లేదండి. ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.